ఒక క్రొత్త సంవత్సరంలోనికి మనం వెళ్తున్నామంటే అనేకమైనటువంటి నూతన ఆశలు మనకుంటాయి. ఒక అద్భుతమైనటువంటి రెజల్యూషన్ 2025 కోసం మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుడు ఆశించిన రీతిగా మనం జీవించటమే లేఖనానుసారమైనటువంటి నీతి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై, అది అంటే నీతి. నీతి యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నీతి అనేది మనం సొంతగా సంపాదించుకునేది కాదు, కానీ దేవుని యందు లేదా యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసమును బట్టి నీతి అనేది మనకి అనుగ్రహించబడుతుంది. నీతి అనేది ఒక వరమే అని మనం చెప్పుకోవచ్చు. దేవుని యందు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి దేవుడు మనకు నీతిని అనుగ్రహిస్తాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ద ప్రాక్టీస్ ఆఫ్ రైచియస్నెస్, నీతిమంతులుగా పిలువబడిన మనము నీతిమంతులుగా జీవించే వారంగా మనం ఉండాలి. 1 యోహాను 3:7లో ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. నీతి అనేది మన జీవితాల్లో కనిపించాలి. ఇది సెంటు బాటిల్ అండి అని ఎవరైనా మనకు చేతికి ఇచ్చారనుకోండి, ఆ సెంటు బాటిల్ వాసన చూసినప్పుడు అందులో నుంచి కుళ్ళు కంపు కొడుతుంది అనుకోండి, అది సెంటు బాటిల్ ఎలా అవుతుంది? యోసేపు నీతిమంతుడిగా జీవించాడు, అబ్రహాము నీతిమంతుడిగా జీవించాడు. నోవాహును చూసినప్పుడు దేవునికి ఆ తరమంతటిలో కూడా ఆయన నీతిమంతుడిగా కనిపించి అతన్ని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన నీతి, ఆయన విధేయతలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. నీతి కలిగి జీవించినప్పుడు ఏం జరుగుతుంది? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఉంటుంది, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. అంతేకాదు, నీతి కలిగి జీవిస్తున్నప్పుడు శ్రమలు కూడా వస్తాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అన్నారు. అంటే నీతి నిమిత్తము హింసించబడతాం. మనం నీతి కలిగి జీవించినప్పుడు మనము శ్రమను పొందుతాం. లోకం నీతిని ద్వేషిస్తుంది కనుక నీతి కలిగి బ్రతికే వాడిని లోకం ద్వేషిస్తుంది కనుక లోకం నీతి కలిగిన వాణిని హింసిస్తుంది. కానీ ఆ నీతిని విడువక నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దానియేలు భక్తుడి సంగతి మనకు తెలిసిందే. గొప్ప ప్రార్థనాపరుడు, రోజుకు 3 సార్లు ఆయన ప్రార్థన చేసుకునేవాడు. అలాంటి దానియేలు భక్తుడు ఉన్నటువంటి ఆ బబులోను దేశంలో వచ్చిన ఆజ్ఞ, రాజుకు తప్ప మరెవ్వరికీ పూజించకూడదు, ప్రార్థించకూడదు. కానీ దానియేలు ప్రార్థిస్తూనే ఉన్నాడు. అందును బట్టి సింహాల బోనులో వేయబడ్డాడు. కానీ ప్రియులారా, ఎన్నో శ్రమల గుండా వెళ్ళినప్పటికీ దేవుడు ఆయనను విమోచించుకున్నాడు. ఒకవేళ ఆ సింహాలు తినేసినా పర్వాలేదు, కానీ దానియేలు మాత్రం దేవుని యొక్క నీతిని మాత్రం విడిచిపెట్టిన వానిగా లేడు. కనుక ప్రియులారా, నీతి కలిగి మనం జీవిద్దాం. మనల్ని నడిపించేవాడు కూడా దేవుడే. ఈ నీతి కలిగి 2025వ సంవత్సరంలో మనం జీవించాలన్నా దేవుడే మనల్ని నడిపించాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, కీర్తనలు 23:3లో, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన చేతికి మనల్ని మనం అప్పచెప్పుకొని, ప్రభువా నీవే నా కాపరివి అని మనం చెప్పుకున్నప్పుడు తన నామమును బట్టి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. అవసరమైతే ఒక దెబ్బ వేస్తాడు, అయినా పర్వాలేదు. మనం నేర్చుకొని బుద్ధి తెచ్చుకొని దేవుని తట్టు తిరిగినప్పుడు ఆ నీతి మార్గంలో నడిచేవారంగా ఉంటాం. 2025వ సంవత్సరంలో నీతి మార్గంలో నడవడానికి, నీతిని సంపాదించుకోవడానికి, నీతి కలిగి జీవించడానికి, నీతిమంతులముగా తీర్చిదిద్దబడినటువంటి మనము నీతిమంతులుగా బ్రతకడానికి, నీతిమంతులుగా ఇంకా తీర్చిదిద్దబడని వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ నీతిని సంపాదించుకోవడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించాం. ఇది మా హృదయాల్లో ఫలించడానికి కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.